మనం ఇతర గోవా దయ్యాల గోల. ఆఫీస్‌లో ఉంటుంది రోజు పని. గోవా పోతే ఓన్లీ ఫన్నీ. ఇంట్లో బీర్ తాగితే మన హనీతో అడుగుతుంది గొడవ. అదే గోవాలో తాగితే ఓన్లీ మనీ అవుతుందిరా బడవ. జీవితంలో ఉంటుంది కష్టం. మనకు గోవా అంటే అతిమీరిన ఇష్టం. ఇప్పటికే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. మన జీవితంలో ఉన్న ఆఫీస్ టెన్షన్, వైఫై టెన్షన్, వైఫ్ టెన్షన్ ఇలాంటి అన్ని టెన్షన్స్‌కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ గోవా. ఇది జస్ట్ టూరిస్ట్ స్పాట్ కాదు. ఇదొక ఎమోషన్. ఇలా హాలిడేస్ కోసం గోవా ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ద రియల్ హారర్ ఇన్సిడెంట్ ఇది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. ఇలా గోవా అనగానే మనం ట్రైన్‌లోనో, బస్‌లోనో బుక్ చేసుకొని వెళ్తాము. ఒకవేళ బస్ టికెట్ మాత్రం బుక్ చేస్తే ఈ బస్ స్టాండ్‌లో అస్సలు దిక్కండి. లేదంటే మీకు దయ్యాలతో వన్ నైట్ స్టాండ్ అయిపోతుంది. ఏమీ తెలుసుకోకుండా ఆ బస్ స్టాండ్‌లో దిగారంటే అక్కడి దయ్యాలు మీతో దాండియా డాన్స్ చేయించేస్తాయి. ఇంకా ఆ బస్ స్టాండ్ పేరు చెప్పలేదు కదా! పోండా కడంబా బస్ స్టాండ్. ఈ పోండా కదంబా బస్ స్టాండ్ గోవాలో ఒక ప్రముఖమైన బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పోండా పట్టణంలో ఉన్నప్పటికీ ఈ ప్రదేశం కొన్ని భయానక అనుభూతులు కలిగిన ప్రదేశం అని చెప్పవచ్చు. ఎన్నో భయానక అనుభూతులకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని చెప్పవచ్చు. నిర్మాణం మధ్యలో ఆగిపోయిన బస్ స్టాండ్. పోండా కదంబా బస్ స్టాండ్ పునర్నిర్మాణం 2022 జూన్‌లో ప్రారంభమైంది. అయితే నవంబర్ 1, 2022 కల్లా ఈ పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా ఈ బస్టాండ్ పైకప్పు లేకుండా చుట్టూ మురికి, గుంతలతో నిండిన రోడ్లు, ఇక నిర్మాణ ప్రాంతాల వద్ద బ్యారికేడ్లు ఉన్నాయి. ఇక రాత్రి సమయంలో ఈ ప్రసిద్ధి చెందిన బస్టాండ్ ఒక భయానక స్థలంగా మారిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చి వెళ్తున్న ప్రయాణికులందరూ ఈ ప్రదేశాన్ని స్పూకీ అంటే భయానకంగా అని అభివర్ణిస్తున్నారు. ఇక కొందరి స్థానికుల అనుభవాలు. ఈ బస్టాండ్ చుట్టూ కొన్ని భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక అక్కడి స్థానికులు రాత్రి సమయంలో ఈ ప్రదేశం చుట్టూ అనేక భయానక అనుభవాలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇంకొంతమంది ప్రయాణికులు రాత్రి సమయంలో ఈ బస్టాండ్ వద్ద ఉన్నప్పుడు వారు అనుకోకుండా భయానక శబ్దాలు, ఆకృతులు లేదా అనుభూతులని ఎదుర్కొంటున్నాం అని తెలుపుతున్నారు. ఇక మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా చూద్దాం. పోండా కదంబా బస్ స్టాండ్ ప్రస్తుత పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుంటే రాత్రి సమయంలో ఈ ప్రదేశం వద్ద ప్రయాణించడం అస్సలు కరెక్ట్ కాదు. మన జీవితానికి సంరక్షణ ఉండకపోవచ్చు. ఇక ప్రయాణికులందరూ ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ముందు దాని భద్రతా పరిస్థితులు పరిశీలించడం ఎంతైనా మంచిది. ఫస్ట్ మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. యాజ్ సేఫ్టీ ఫస్ట్, ఎవ్రీథింగ్ కమ్స్ నెక్స్ట్. ఈ ప్రదేశం అనే కాదు, మనం ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడి ప్రదేశాల గురించి ఎంతైనా కొన్ని విషయాలు తెలుసుకుని వెళ్ళాలి. అలా తెలుసుకోకుండా వెళ్తే మనం ప్రమాదంలో పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక ఇదంతా అక్కడి ప్రజల్లో ప్రచురితమై ఉన్న కథ. ఎందరో మంది ప్రజల నమ్మకం. ఈ బస్ స్టాండ్ ఒక హాంటెడ్ ప్లేస్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. అక్కడి ప్రజల అనుభూతులు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీ అందరిలో ఎవరైనా ఈ బస్టాండ్‌కి వెళ్ళుంటే, ఈ ప్రదేశాన్ని సందర్శించుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. ఇక ఇప్పటి కాలంలో ఎంతైనా గోవా అనేది ఒక డ్రీమ్ వెకేషన్. అందరూ వెళ్ళాలి అని అనుకుంటారు. ఇక చాలామంది వెళ్ళే ఉంటారు. ఇక అలా వెళ్ళిన వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇక ఈ పాండా కదంబా బస్టాండ్‌లో ఒక ఆటో డ్రైవర్ ఎదుర్కొన్న ఒక కాలరాత్రి సంఘటనను చెప్తాను. ఇక కథలోకి వచ్చేస్తే పాండా కదంబా బస్టాండ్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అక్కడ రాత్రి సమయంలో చీకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దాంతోపాటు అక్కడి మురికి, నిర్మాణం సామాగ్రి మరియు చుట్టూ ఎవ్వరూ లేకపోవడం వల్ల అది ఇంకా భయానకంగా తయారవుతుంది. ఇక ఒకరోజు రాత్రి 10 గంటల సమయం తర్వాత ఒక ఆటో డ్రైవర్ తన కస్టమర్లని బస్టాండ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళి వాళ్ళను దింపేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి అతను తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా తను తిరిగి వెళ్తుండగా ఆ బస్టాండ్ దగ్గరలోనే ఒక తెల్ల చీరలో ఉన్న మహిళను చూశాడు.
ఇక ఆ మహిళ మాత్రం ఆగకుండా రోడ్డుపై నడుస్తూ పోతుంది. ఇక ఈ ఆటో డ్రైవర్ ఎంత పిలిచినా కూడా ఆ మహిళ పట్టించుకోకుండా నడుస్తూ పోతుంది. ఇక ఈ ఆటో డ్రైవర్ ఆటోలో ఆ అమ్మాయి వెనక వెళ్ళాడు. ఆ డ్రైవర్ ఆమెను ఎక్కడికి వెళ్ళాలో అడిగాడు. కానీ ఆమె మాత్రం ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా సూటిగా ముందుకు నడుస్తూ పోతుంది. ఇక ఇదంతా చూసి తను ఆశ్చర్యపోయాడు. ఇక అంతటి ఆశ్చర్యంలో అక్కడి నుండి తొందరగా జారుకున్నాడు. ఇక రాత్రి ఇంటికి చేరాక కూడా తను ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక ఆ ఆలోచన ప్రభావం రాత్రి మొత్తం మీద పడింది. అస్సలు తనకు నిద్ర పట్టలేదు. ఇక ఇన్నటి ఆలోచన ప్రవాహాన్ని ఆపడానికి మరుసటి రోజు తను తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక అక్కడే ఉన్న టీ స్టాల్ దగ్గర టీ అమ్ముకునే మనిషితో మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఇక అలా మాటల్లో ఇలా అడిగాడు. రాత్రి తెల్ల చీరలో నడుస్తున్న మహిళ ఎవరయ్యా అని. ఇక ఈ ప్రశ్న విని అక్కడే ఉన్న ఒక వృద్ధుడు ఇలా అన్నారు. ఈ ప్రదేశంలో 2 సంవత్సరాల క్రితం ఒక మహిళ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఇక అప్పటి నుండి చాలామంది రాత్రుల్లో తెల్ల చీరలో ఆ అమ్మాయిని చూస్తున్నారట. ఎందరో మందికి రాత్రి సమయంలో తెల్లటి చీరతో ఆ అమ్మాయి కనిపిస్తోందట. గోవాకి వస్తూ వెళ్తూ ఉన్న ఎందరో ప్రయాణికులు ఆ అమ్మాయిని చూశాము అని చెప్తుంటారు. కానీ ఇప్పటి వరకు తను ఎవరికీ హాని మాత్రం చేయలేదు. అప్పుడప్పుడు ప్రయాణికులతో మాటలు కలపడం, వారిని ఆట పట్టించడం, ముప్పు తిప్పలు పెట్టడం, ఇక తన సరదా తీరగానే వెళ్ళిపోవడం ఇదే తను చేసే పని. దానికి మించి ఏమీ చేయదు. ఇక ప్రాణాలు తీసే రకమైతే అస్సలు కాదు అని ఆ వృద్ధుడు చెప్తూ వచ్చారు. ఇక ఈ కథనంతా విని ఆ ఆటో డ్రైవర్ మధ్యలో గుబులు మొదలయింది. ఇంకోసారి ఈ బస్టాండ్‌కి వస్తే భూతాలతో బూత్ డాన్స్ చేసినట్టే అని అనుకున్నాడు. ఇక ఈ సంఘటన తర్వాత రాత్రుళ్ళు మాత్రం ఈ బస్టాండ్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదట తను. ఎంతటి గిరాకు కొట్టే పరిస్థితి వచ్చినా ఉదయం సమయంలో వెళ్ళేవాడు. ఇక రాత్రుళ్ళు వస్తే నాతో కుదరదు అని చెప్పేసేవాడట. ఇదంతా పక్కన పెడితే ఈ కథ వాస్తవానికి నిజమా కాదా అనేది తెలీదు. కానీ గోవాలోని పాండా కదంబా బస్టాండ్ మాత్రం రాత్రి సమయంలో చాలామంది భయపడే ప్రదేశంగా మారిపోయింది. కారు చీకటి, అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణం, చుట్టూ వింత శబ్దాలు, వింత ఆకారాలు, ఇలాంటి ఎన్నో కలయికల వల్ల ఈ ప్రదేశం హాంటెడ్‌గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఈ బస్టాండ్‌కి రాత్రి సమయంలో వెళ్లారా? ఒకవేళ వెళ్ళుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇలాంటి వింత అనుభవాలు, అనుభూతులు అక్కడ తిరిగే ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు మాత్రమే కాదు, ఆ బస్టాండ్‌లోనే నిత్యం తిరుగుతూ ఉండే బస్ కండక్టర్లకు కూడా జరిగాయట. ఆ ప్రదేశంలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుభూతి ఇది. అది రాత్రి సమయం, కారు చీకటి. ఇక అటువంటి సమయంలో ఓ మహిళ టికెట్ అడిగిందట. ఇక టికెట్ ఇచ్చేసరికి తను ఎక్కడ దిగిందో తెలియదు. కానీ ఆ బస్‌లో చలి వణికిస్తుంది. ఆ బస్ సీట్‌లో చలి వణికేలా స్థితి ఉండేదట. ఈ ప్రచురిత కథలన్నీ నిజమో కాదో అస్సలు తెలీదు. ఇవన్నీ కూడా అక్కడి ప్రజల అనుభవాలే. ఇక రాత్రుళ్ళు అక్కడ తిరిగే గార్డ్‌లు మాత్రం అస్సలు తల తిప్పి చూడరట. వచ్చి తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతారు. ఇక అటూ ఇటూ చూస్తే ఏ భూతం వాళ్ళని బోర్న్‌విటా చేసుకొని తాగేస్తుందో తెలీదని వారందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. పాండా కదంబా బస్టాండ్ ప్రస్తుతం శాపగ్రస్తంగా మారింది. ఇక ఇక్కడికి వచ్చి వెళ్ళే ప్రయాణికులు రాత్రి సమయంలో ఇక్కడ నిలబడడానికి కూడా భయపడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇక్కడి ప్రజలు చెప్తున్న అనుభవాలు, అనుభూతులపై పరిష్కారం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రచురితమైన కథలన్నీ ప్రజల నమ్మకం మాత్రమేనా? లేక వాస్తవంలో కూడా ఏవైనా జరిగాయా? అనే విషయాలు మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇదండి ఇవాల్టి దడదడలాడించే దెయ్యాల స్టోరీ. ఇక అక్కడి ప్రజల్లో ప్రచురితమైన కథల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతటి జ్ఞాపక శక్తి ఉన్న మీరు గంట కొట్టడం మర్చిపోతారని నేను అస్సలు అనుకోను. కొట్టే ఉంటారు నాకు తెలుసు.
మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.